ఐటీలో 4 మేజర్ పిల్లర్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్‌ది నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ ఇన్ ఇంటర్నెట్. రెండోది ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఎండ్ యూజర్ అండ్ సర్వర్ హార్డ్వేర్. మూడోది వచ్చేసి ప్రోగ్రామింగ్, మనం యాక్సెస్ చేసే వెబ్సైట్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్. నాలుగోది వచ్చేసి స్టోరేజ్, డేటాబేసెస్ కానీ సర్వర్ మెమరీస్ కానీ ఇవన్నీ స్టోరేజ్ కింద వస్తాయి. ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు, చాలామంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం స్టాప్ చేయడానికి సెక్యూరిటీ అనే ఒక కొత్త పిల్లర్ యాడ్ చేసాం. టోటల్గా 5 పిల్లర్స్ అనుకుందాం. మీరు ఐటీలో ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అవన్నీ ఈ 5 పిల్లర్స్ పైనే బేస్ అయి ఉంటాయి. అది డెవలప్మెంట్ అయినా, టెస్టింగ్ అయినా, నెట్వర్కింగ్ అయినా, స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ అయినా, డేటా అయినా, డెవ్సెకాప్స్, డెవాప్స్, క్లౌడ్, వేరే ఏ టెక్నాలజీ ఇన్ ఐటీ అయినా ఖచ్చితంగా ఈ 5 పిల్లర్స్ పైన బేస్ అయి ఉంటాయి. కానీ ఒక్కసారిగా మనకు లాస్ట్ డెకేడ్ నుంచి డెవాప్స్ కానీ, డెవ్సెకాప్స్ కానీ, క్లౌడ్ కానీ పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 2010 ఎర్లీస్లో మనకు డిజిటల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. డిజిటల్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక్కసారిగా అన్నీ ఆన్లైన్కి మూవ్ అయిపోవడం. అప్పటి వరకు మనం ఫిజికల్గా వెళ్ళి షాపింగ్ చేయడం, ఫిజికల్గా వెళ్ళి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మనం ఫిజికల్గా వెళ్ళి చేసే పనులన్నీ మొత్తం ఆన్లైన్ అయిపోయాయి. అంటే ఇంట్లోనే కూర్చొని మనం అప్లికేషన్స్ ద్వారా యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక్కసారిగా ప్రాజెక్ట్స్ పైన ట్రాఫిక్ అనేది బాగా పడిపోయింది, ప్రెషర్ పడిపోయింది. అప్పటి వరకు మనం బ్యాంక్స్కి వెళ్ళింటే సర్వర్ డౌన్ అయిపోయింది, బ్యాంక్ అప్లికేషన్ డౌన్ అయిపోయింది అని సమాధానాలు వచ్చాయి. ఒకసారిగా డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయినప్పుడు నేను సర్వర్ డౌన్ అయింది అంటే కస్టమర్ నా అప్లికేషన్ వదిలేసి ఇంకొక అప్లికేషన్కి మూవ్ అయిపోతాడు, ఇంకొక బిజినెస్ని చూస్ చేసుకుంటాడు. ప్రాజెక్ట్స్ మధ్యలో, కంపెనీస్ మధ్యలో భయంకరమైన పోటీ కూడా స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఒక నెసెసిటీ వచ్చింది. అదేంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టేబుల్ చేయాలి, అప్లికేషన్ రిలీజ్ ప్రాసెస్ని స్టేబుల్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టేబుల్ చేయాలి అంటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఆన్ ప్రిమైస్ నుంచి మొత్తం క్లౌడ్కి మూవ్ చేయడం. అప్పుడు మెయింటెనెన్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ, డేటా కానీ అంతా క్లౌడ్లో వెళ్తుంది. ఇంకోటి అప్లికేషన్స్ని రిలీజ్ చేసే ప్రాసెస్ని అంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళం, బిల్డ్ అండ్ రిలీజ్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు. దానిని ఆటోమేట్ చేయాలి, ఇంక్లూడింగ్ టెస్టింగ్తో పాటు ఆటోమేట్ చేయాలి. ఆ ప్రాసెస్సే మనకు డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషను, ఏ ప్రాజెక్ట్ అయితే డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళే మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడగలరు, వాళ్ళ అప్లికేషన్స్ మాత్రమే స్టేబుల్గా ఉంటాయి, వాళ్ళ బిజినెస్ మాత్రమే డెవలప్ అవుతుందన్నమాట. ప్రపంచంలో ఉండే ఆల్మోస్ట్ అన్ని మేజర్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్కి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్స్ అన్నీ మనకు లెగసీ నుంచి మోనోలిథిక్ అయ్యాయి, మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ అయ్యాయి. ఇంకా స్పీడ్ అయిపోయాయి అప్లికేషన్స్. వీటన్నిటికీ డెవ్సెకాప్స్ అండ్ క్లౌడే ఒక మేజర్ సొల్యూషన్. అందుకే లాస్ట్ డెకేడ్లో మీరు ఎక్కడ చూసినా ఈ టెక్నాలజీ వినిపిస్తుంటుంది. మీరు ఐటీలో ఏదైనా కూడా ప్రతిరోజు డెవాప్స్, డెవ్సెకాప్స్, క్లౌడ్ గురించి వింటూనే ఉంటారు. ఇందువల్ల నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి, ఆన్సైట్స్ పెరిగిపోయాయి. మీ ప్రోగ్రామింగ్ ఏదైనా కానివ్వండి, C++, .NET, జావా, పైథాన్, గో లాంగ్వేజ్, వేరే ఏదైనా కూడా, రియాక్ట్ చేస్తా, ఖచ్చితంగా డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ యూస్ చేయాల్సిందే. అందుకని డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ, తర్వాత ఐటీ సపోర్ట్ కానీ, డేటాబేస్ సపోర్ట్ కానీ, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళ జాబ్స్ అన్నీ ఖచ్చితంగా క్లౌడ్కి మూవ్ అయిపోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇన్ఫ్రానే మనం క్లౌడ్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి. ఇందుకు మనకు డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ అనేది పాపులర్ అయింది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాపులర్ అవుతున్నా కూడా డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ డిమాండ్ ఏమాత్రం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ కావాల్సిన ఇన్ఫ్రాని కూడా మనం క్లౌడ్లోనే సెటప్ చేయాలి, ఆ అప్లికేషన్స్ కూడా మనం డెవ్సెకాప్స్ యూస్ చేసి రిలీజ్ చేయాలి. కాబట్టి ఈవెన్ కొన్ని లెగసీ అప్లికేషన్స్ ఇంకా ఆన్ ప్రిమైస్లో ఉన్నాయి, లెగసీ సర్వర్స్లోనే రన్ అవుతున్నాయి. కానీ వాటిని స్టేబుల్ చేయాలన్నా కూడా డెవాప్సే యూస్ చేయాలి. ఆన్ ప్రిమైస్లో ఉన్నా కూడా, క్లౌడ్ లేకపోయినా కూడా డెవాప్స్, డెవ్సెకాప్సే మనకు మేజర్ సొల్యూషన్ అనమాట. కానీ డెవాప్స్ కానీ డెవ్సెకాప్స్ నేర్చుకునేటప్పుడు అందరూ ఎలా నేర్చుకుంటున్నారంటే సపరేట్గా లైనక్స్, సపరేట్గా షెల్, సపరేట్గా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడం, డాకర్ ఇన్స్టాల్ చేసుకోవడం, క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేసుకోవడం, వీటన్నిటిని సపరేట్గా నేర్చుకుంటున్నారు. కానీ డెవాప్స్, డెవ్సెకాప్స్ మేజర్ రూల్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్, కంప్లీట్ ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ చేయాలి. మీరు మొత్తం ఇప్పుడు అన్నిటికీ ఇంటిగ్రేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అయినా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయినా, కంటిన్యూస్ డెలివరీ అయినా, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అయినా, కంటైనరైజేషన్ అయినా, ఇన్ఫ్రా ఆటోమేషన్ అయినా, ఎవ్రీథింగ్ మీరు ఇంటిగ్రేట్ చేయాలి. అలా ఇంటిగ్రేట్ చేయకుండా సపరేట్గా నేర్చుకుంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు.
అండ్ ప్లస్ డెవసెకాప్స్ అసలు ఎందుకు వచ్చాయి, దానికి ముందు మాన్యువల్గా ఎలాంటి ప్రాసెస్ చేసేవాళ్ళు, అక్కడ ఉండే పెయిన్ పాయింట్స్ ఏంటి, దానిని డెవసెకాప్స్ కానీ ఎలా అడ్రస్ చేసింది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో డెవసెకాప్స్ ఎలా ఎవాల్వ్ అయింది, అది సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఇంటిగ్రేట్ చేస్తుంది, ఈ మైండ్ సెట్ మొత్తాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. నేను 2016 నుంచి డెవసెకాప్స్ క్లౌడ్ టీచ్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా కంప్లీట్ ఇంటిగ్రేషన్ టీచ్ చేస్తాను, మైండ్ సెట్ టీచ్ చేస్తాను, టూల్స్ కాదు, టెక్నాలజీస్, కాన్సెప్ట్స్, మైండ్ సెట్ టీచ్ చేస్తాను. దానివల్ల నా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 40+ కంట్రీస్లో ఉన్నారు. చాలామంది టీమ్ లీడ్స్, ఆర్కిటెక్ట్స్, స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో నేను కొత్త బ్యాచ్ డెవసెకాప్స్ విత్ AWS 4th January స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. 1 week సెషన్స్ ఫ్రీగా అటెండ్ అవ్వండి. నచ్చితే కంటిన్యూ అవ్వండి. See you on 4th January morning 10:30.